ఈ రోజున మనం ఆదికాండం 8వ అధ్యాయం చదువుకోబోతున్నాం. వినండి. ఈ అధ్యాయంలో జలప్రళయం ఉపశమించింది, వర్షాలు వెలిశాయి. దేవుడు నోవహును అతనితో కూడా ఓడలో ఉన్న సమస్త జంతువులను, సమస్త పశువులను జ్ఞాపకము చేసుకున్నాడు. దేవుడు భూమి మీద వాయువు బలముగా వీచేటట్లు చేయటం వలన నీరు తగ్గిపోయింది. అగాధ జలముల ఊటలు, ఆకాశపు తూములు మూయబడినవి. ఆకాశము నుండి కురుస్తున్న ప్రచండ వర్షం నిలిచిపోయింది. అప్పుడు నీరు భూమి మీద నుండి క్రమక్రమముగా తీసిపోతూ ఉంది. 150 రోజులైన తరువాత నీరు తగ్గిపోగా 7వ నెల 17వ రోజున ఓడ అరారతు కొండపైన నిలిచింది. జలప్రళయం ఎలా మొదలైందో, ఎంత ఉద్ధృతమైందో ఇంతకు ముందు మనం విన్నాం. ఇప్పుడు ఆ ప్రళయం తీవ్రత తగ్గిపోయింది. దేవుడైతే నోవహును మరచిపోలేదు. ఎంత చక్కని మాట! దేవుడు నోవహును జ్ఞాపకముంచుకున్నాడు. అప్పుడు దేవుని ఆజ్ఞ చొప్పున బలమైన గాలి వీచింది. నీటి మట్టం తగ్గింది. 1 రోజులో తగ్గలేదు. 150 రోజులు సంతత ధారగా కురిసిన వర్షం. ఆ నీరు తగ్గడానికి 261 రోజులు పట్టింది. దీన్ని బట్టి మనకు ఏమి బోధపడుతోంది? అది ఎక్కడో స్థానికంగా జరిగింది కాదు, విశ్వవ్యాప్తమైన గొప్ప ప్రళయం. అది మహాప్రళయం. నీరు 7వ నెల వరకు క్రమంగా తగ్గుతూ వచ్చింది. 7వ నెల కొండల శిఖరాలు కనిపించాయి. 40 రోజుల తరువాత నోవహు తాను చేసిన ఓడ కిటికీ తెరిచి ఒక కాకిని వెలుపలికి వదిలిపెట్టాడు. అది బయటికి వెళ్లి భూమి మీద నుండి నీరు ఇంకిపోయే వరకు అటూ ఇటూ తిరుగుతూ ఉన్నది. నీరు నేల మీద నుండి తగ్గిందో లేదో చూడటానికి అతడు తన వద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలికి విడిచిపెట్టాడు. నోవహుకు పక్షులతో మంచి అనుభవం ఉన్నట్టుంది. 2 పక్షులను బయటికి పంపాడు. మొదట కాకిని, తరువాత పావురమును విడిచిపెట్టాడు. 9 నుండి 12వ వచనం వరకు. నీళ్లు భూమి అంతటి మీద ఉన్నందున అరికాలు మోపడానికి కూడా దానికి స్థలం దొరకలేదు గనుక ఓడలోనే ఉన్న అతని వద్దకే అది తిరిగి వచ్చింది. అప్పుడతడు చేయి చాచి దాన్ని పట్టుకొని ఓడలోకి తీసుకున్నాడు. అతడు మరి 7 రోజులు తాళి మరల ఆ నల్ల పావురాన్ని ఓడలో నుండి వెలుపలికి విడిచాడు. సాయంకాలం అది అతని వద్దకు వచ్చినప్పుడు తుంచిన ఒలీవ ఆకు దాని నోట ఉన్నది గనుక నీరు భూమి మీది నుండి తగ్గిపోయిందని నోవహుకు తెలిసిపోయింది. అతడు ఇంకా మరి 7 రోజులాగి ఆ పావురాన్ని వెలుపలికి విడిచాడు. ఆ తరువాత అది అతని వద్దకు తిరిగి రాలేదు. సోదరీ సోదరులారా, ఇదిగో ఇక్కడ కాకి పావురమును గురించిన ఒక గొప్ప పాఠం మనం నేర్చుకోగలం. నోవహు 1 సంవత్సరం పాటు ఓడలోనే ఉండిపోయాడు. అప్పుడు ఒక కాకిని పంపాడు. ఆ కాకి మళ్లీ తిరిగి రాలేదు. పావురము 2 సార్లు తిరిగి రావడం జరిగింది. చివరికి వస్తూ ఒక ఆలివ్ ఆకు రెమ్మ ముక్కున కరుచుకొని వచ్చింది. పావురము, ఒలీవ ఆకు రెమ్మ శాంతికి సంకేతములై అందరి మనస్సుల్లో అలా నిలిచిపోయాయి. రెండోసారి శాంతి కపోతము తెచ్చిన కబురు ఎంతో ఆశాజనకమైంది. మరోసారి పావురమును తిరిగి పంపితే అది మళ్లీ రాలేదు. అంటే ఇక తీర్పు లేదు, గతించింది అని అర్థం. భూమిపై శాంతి నెలకొన్నది అని భావం. దేవునికి ఉగ్రత తెప్పించి జలప్రళయానికి కారకుడైన అదే మానవుడు అదే ఓడలో నుండి వెలుపలికి వచ్చాడు. మనిషిలో అట్టే మార్పు వచ్చినట్లు కనపడదు. అంతటి ఘోరమైన జలప్రళయం వచ్చినా మనిషి మనిషే. మనిషి మారలేదు. అతని పాపం పోలేదు. ఈ చేదు నిజంలో నుంచి ఓ గొప్ప ఆధ్యాత్మిక పాఠం నేర్చుకొని తీరాలి. నోవహు పక్షుల పరిశీలన మొదలుపెట్టాడు. కాకిని పంపితే అది తిరిగి రాలేదు. ఎందుకని కాకి తిరిగి రాలేదు? కాకి ఏమి తింటుందో మనకు తెలుసు. ఉచ్ఛిష్టాన్ని, కుళ్ళిన దాన్ని కాకి తింటుంది. జలప్రళయం తరువాత చచ్చిన జంతు కళేబరాలు
నీటిపై తేలుతూ కనిపించాయి. కాకికి ఇది గొప్ప విందు. మళ్లీ ఓడలోకి వెళ్ళాలి అనే ధ్యాస దానికి లేదు. కుళ్ళు విందుతో పరవశించిపోయింది కాకి. కుళ్ళు, కంపు, దుర్గంధం. తిన్నది తిన్నట్లే తింటున్నది కాకి. కాకి అసలే అపవిత్ర పక్షి. అయితే పావురం అలాంటిది కాదు. దేవుని లేఖనాలలో పవిత్ర పక్షుల జాబితాలో పావురం ఉంది. మీకు జ్ఞాపకం ఉంది అనుకుంటాను. నోవహు తన ఓడలోకి పవిత్రమైనవే కాక అపవిత్ర ప్రాణులను కూడా తెచ్చిపెట్టుకున్నాడు. పావురం కబురు తెచ్చింది. అది మచ్చిక చేయబడిన ఇంటి పక్షి. రెండోసారి పావురం వెళ్ళింది. నోవహు మంచి పిట్టలరాయుడైపోయాడేమిటి? నోవహు పంపిన పావురం రావటంతో ఆరిన నేల కనిపించింది అని ధృవపడింది. మూడోసారి పంపబడిన పావురం తిరిగి రానేలేదు. తీర్పునకు సూచన అయిన జలప్రవాహం ఇప్పుడు లేదు. అంతా గతించింది. శిక్షావిధి లేదు, పోయింది. ప్రళయం గతం. ఈ సంగతి నోవహుకు అవగతం. గమనించండి, బైబిలు సత్యాలు ఎన్నో ఆదికాండంలో అంకుర రూపంలో ఉన్నాయి. విశ్వాసిలో 2 స్వభావాలు ఉన్నాయి. పాత కొత్త స్వభావాలు 2 విశ్వాసిలో ఉన్నాయి. 2 కొరింథీ 5:17 ఇదే సత్యాన్ని ప్రకటిస్తోంది. ఎవడైనా క్రీస్తునందు ఉన్న ఎడల ఆ వ్యక్తి నూతన వ్యక్తి. పాతవి గతించి సమస్తము కొత్తవి అయ్యాయి. పవిత్రమైనవి, అపవిత్రమైనవి అన్నీ కలిసి ఓడలో ఉన్నాయి. అలాగే విశ్వాసిలో పాతది, కొత్తది ఈ 2 స్వభావాలు ఉన్నాయి. యోహాను సువార్త 3:6 యేసు ప్రభు అన్నాడు, శరీరం మూలముగా జన్మించినది శరీరం, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ. రోమాపత్రిక 7:18 పౌలు అన్నాడు, నా శరీరమందు నాయందు మంచిది ఏదీ నివసించదని నేను ఎరుగుదును. మేలైనది చెయ్యాలి అనే కోరిక నాకు కలుగుతున్నది కాని దాన్ని చేయడం నాకు కలగటం లేదే. పౌలు మాటలో ఈ 2 స్వభావాల మధ్య ప్రవర్తిల్లుతున్న సంఘర్షణ వివరించబడింది. ఈ రోజున కూడా విశ్వాసిలో పాత కొత్త స్వభావాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతూనే ఉంది. తీర్పునకు గురి అయిన ఈ లోకంలోకి వెళ్ళింది కాకి. తనకు కావలసిన మురికి తిండి బోలెడంతా దానికి దొరికింది. కుళ్ళిన చెత్త చెదారపు విందు కాకికి పసందు. ఏనుగ చచ్చి కుళ్ళి కంపు కొడుతోంది. కాకికి అది ఇష్టముష్టాన్నం. కాకి ఆ మూల నుండి ఈ మూలకు పలుసార్లు తిరిగింది. ఇది పాత స్వభావానికి సరైన సంకేతం. సోదరీ, సోదరా, నీ పాత స్వభావం కాకిలాంటిది. పాత స్వభావం ఈ లోకమందలి పదార్థాలను ఆశిస్తుంది. వాటిని కడుపారా మెక్కాలని చూస్తుంది. రాత్రులు లౌకిక వినోదాలలో మునిగి తేలుతారు. ప్రార్థనకు, ఆలయానికి మటుకు వెళ్లరు. కుంటి సాకులు ఎన్నైనా చెప్పవచ్చు. ఎన్ని చెప్పినా అసలు రహస్యం నీలోని పాత స్వభావం. అంతే. అయినా నేను మాట అడుగుతాను, పాత స్వభావం నీకు సాకు ఎలా అవుతుంది? సరే, నోవహు వదిలిన పావురం తీర్పునకు గురైన లోకంలోకి వెళ్ళింది. కాని దానికి విశ్రాంతి చిక్కలేదు. దానికి తృప్తి కలగలేదు. తిరిగి ఓడలోకే వచ్చేసింది. లోకంలో విశ్వాసి పావురం లాంటివాడు. పాత కాకి లోకంలోకి వెళ్ళి లోకపు మురికిని ఆశించింది. కాకి, పావురము ఈ రెండిటి దృక్పథాలే విభిన్నమైనవి. ఏది మంచి, ఏది చెడు, ఏది మేలు, ఏది కీడు, ఏది సత్యం, ఏది అసత్యం అనే మీమాంసలో ఇదమిత్తమని తేలక అది పరిస్థితులను బట్టి ఉంటుందిలే అని కొట్టిపారేస్తున్నారు నేటి వేదాంతులు. అసలు ఈ వేదాంతులకు ఏది చెడుగు అనిపించదు. మంచి మంచే, చెడుగు మంచే. ఇది వీరి తత్వజ్ఞానం. దేవుడు చెడుగు అని చెప్పింది చెడుగు. దేవుణ్ణి అడుగు. 1 యోహాను 2:15 దేవుడు చెప్పాడు, ఈ లోకమునైనా ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకండి. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము,
ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. సోదరుడా, సోదరి, తీర్పునకు లోనైన ఈ లోకంలో మనం జీవిస్తున్నాము. అయినా విశ్వాసులం మనం లోకంలో ఉన్నా లోక సంబంధులము కాము. లోకమును అనగా అందలి పదార్థములను మనం వినియోగించుకోవచ్చు గాని దుర్వినియోగం చేయకూడదు. లోకాన్ని, అందలి విధానాలను, లౌకిక ప్రవృత్తిని మనం ప్రేమించరాదు. లోకములోని వారిని సంపాదించుకోవాలి. లోకమంతటికీ దేవుని వాక్యమును ప్రకటించాలి. మార్కు శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనంలో ప్రభువు ఆజ్ఞ, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దేవుడు మనకు అప్పగించిన పనిని నమ్మకంగా చేయాలి. దేవుని వాక్యాన్ని సర్వత్రా ప్రకటించాలి, బోధించాలి, పంచిపెట్టాలి, వినిపించాలి. అదే మన విధ్యుక్తం, కర్తవ్యం. తాను ప్రవేశించిన ఈ లోకం ఎలాంటిదో పావురం గుర్తించింది. ఈ పాడులోకంలో పావురానికి విశ్రాంతి లేదు. దానికి ఓడలో ఉంటేనే హాయి, విశ్రాంతి. ఓడలో అంటే ఆ మాట మనకు క్రీస్తునందు అని ధ్వనిస్తోంది గదూ. సోదరుడా, సోదరి, నిన్ను వ్యక్తిగతంగా ఒక మాట అడగనియ్యి. నీవు ఎలాంటి పక్షివి? కాకివా, పావురానివా? నీవే దేవుని బిడ్డవైతే నీలో 2 స్వభావాలున్నాయి. ఏ స్వభావం నీలో నీ ద్వారా పనిచేస్తున్నది చెప్పు. దేవుని సంగతులంటే నీకు శ్రద్ధాసక్తులున్నాయా? లేకపోతే నీది పాత స్వభావం అని నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావు. సాయంకాలమందు ఆ నల్ల పావురము నోవహు వద్దకు వచ్చినప్పుడు తుంచబడిన ఆలివ్ ఆకు దాని నోట ఉన్నది. ఈ శాంతి కపోతానికి స్వాగతం, సుస్వాగతం.